నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో శేషు షణ్ముఖరావు కార్యాలయం వద్ద శేఖు షణ్ముఖరావు ఆధ్వర్యంలో మజ్జిగ చలవేంద్ర ప్రారంభోత్సవాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర డీఎస్పీ సింధుప్రియ, 2వ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్వర్ బాషా పాల్గొని మజ్జిగ చలవేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు పట్టణంలో మా అసోసియేషన్ ఏర్పాటు చేసి 35 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. కార్యక్రమంలో శేఖు షణ్ముఖరావు, ఎంపీ ఆంజనేయులు, భవనాసి సురేష్ బాబు, దాస లక్ష్మీనారాయణ, పివి శేషారావు, జొన్నలగడ్డ మోహన్ రావు, జలదు మురళి, మంచికంట శ్రీనివాసులు, దాసరి హరికృష్ణ, పచ్చిపులుసు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు డిస్ట్రిక్ట్ రైస్ క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు షణ్ముఖరావు గారు మరియు ఇతరులు అందరూ ఆధ్వర్యంలో ఈ మజ్జిగ చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనకి ఎండలు చాలా పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం ఇంకా ముందుగానే ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఇట్లా మజ్జిగ కావచ్చు, లేకపోతే మంచినీళ్ళు, ఇంకా ఇతర చలవ చేసే పదార్థాలు ఏవైతే ఉన్నాయో మన వంతు సాయంగా ప్రతి ఒక్కరు ఒకరికో ఇద్దరికో లేకపోతే ఇట్లాంటి అసోసియేషన్స్ ద్వారా పలు వ్యక్తులకి సహాయం అందించడం ద్వారా చాలా మంచి ఇది కార్యక్రమం. ఎందుకంటే ఎండకి బయట ఎంతోమంది వాటర్ లేకపోతే ప్రాపర్ టైంకి డీహైడ్రేషన్ అయిపోయి ఎంతోమంది మన రోడ్డు మీద చనిపోయే స్థితికి కూడా వెళ్తారు ఎండాకాలంలో. సో అట్లాంటివి జరగకుండా వెంటనే మంచి ఏరియాలో, అంటే ఎక్కువ మంది ప్రజలు తిరిగే ఏరియాలో ఇట్లాంటి చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి ఉద్దేశము. ఇక్కడ ఏరియాలో ఉన్న ప్రజలందరూ మరియు ఇటు ఆర్మూర్ బస్ స్టాండ్ ఈ సైడ్ వాళ్ళందరూ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇట్లాంటి మంచి ఇనిషియేటివ్స్ని ఉపయోగించుకోవాలి ఈ ఎండాకాలంలో అని చెప్పి మరీ కోరుకుంటూ, అట్లానే ఫ్యూచర్లో కూడా వీళ్ళకి ఇంకొన్ని ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేపట్టే శక్తిని దేవుడు ప్రసాదించాలి ఈ అసోసియేషన్ వాళ్ళకని చెప్పి నేను మనస్ఫూర్తి అధ్యక్షులు షణ్ముఖరావు గారు అందరికీ నమస్కారం. ఎందుకంటే ఎండకి ఈరోజు చాలా శుభపరిణామం. మరి నెల్లూరు పట్టణంలో మా అసోసియేషన్ ఏర్పడి 35 సంవత్సరాలైంది. అందులో భాగంగా 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మజ్జిగ చలివేంద్రం వేసవి ముగిసేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా డిఎస్పీ గారిని, పోలీస్ స్టేషన్ సిఐ గారు ఎవరైతే ఉంటారో వారిని ఆహ్వానించి వారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మేము ఆహ్వానించగానే మా ఆహ్వానాన్ని మన్నించి మరి డిఎస్పీ మేడం సుధాప్రియ గారు, అలాగే అన్వర్ బాషా గారు ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు రైస్ క్యాన్వాసింగ్ ఏజెంట్ అసోసియేషన్ వారు నెల్లూరు పట్టణంలో నవాపేట చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గత 6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఏదైతే వేసవి కాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఇక్కడికి జిల్లా మారుమూల ప్రాంతాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసి వ్యాపారులు ఇక్కడ హోల్సేల్ వ్యాపారం తీసుకుంటే ఈ రద్దీ ప్రదేశాల్లో ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడికి ఎండాకాలంలో నీళ్లు దొరకడం కష్టం. అటువంటి పరిస్థితుల్లో వీరు మజ్జిగ అయితే కానీ లేదా ఆహార పదార్థాలు అయితేనే కానీ ఈ సర్వీస్ ఓరియంటేషన్ ఈ విధంగా చేయడం చాలా హర్షించదగ్గ విషయం. వీరు భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, వీరికి అన్ని రకాలుగా దేవుడు సహకరించాలని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కోరుకుంటున్నారు.